విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్తః పూజ్యో భవతి మానవః. చక్కని వస్త్రధారణ. దీని అర్థం ఏంటి అంటే ఏ సందర్భానికి అనుగుణమైన వస్త్రధారణ ఏదో దాన్ని అనుసరించేటువంటి లక్షణం వీరిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే శరీరాన్ని అంటే అటు నాట్య సంబంధమైనటువంటి అనుభవం మిళితమై ఉన్నందువలన శరీరాన్ని ఏ విధంగా ఉంచాలి ఏ ప్రదేశంలో అనేటువంటి స్థితి కూడా వారు అవగాహనతో చూసుకుంటారు. ఇక వాక్కు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఉపన్యాసాలలో ఇటు సంగీతాన్ని అలాగే నాట్యానికి అనుగుణమైనటువంటి ఏ ధ్వనులు అయితే ప్రత్యేకమైన ఉంటాయో వాటిని అన్నిటినీ కలుపుకుంటూ మాట్లాడడం ఇది చాలా ప్రత్యేకమైన అంశం. విద్య విషయం మనకి ఆ పుస్తకమే దొరుకుతుంది. అది ఒక అంశం కాదు, అన్ని అంశాలు దాంట్లో రంగారించి ఉన్నాయి. అలా విద్య వినయం ఇది చాలా ఘనమైందండి. ఎందుకంటే చాలామంది నైపుణ్యం గల వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళలో వినయం ఉండడం అనేటువంటిది చాలా చాలా కష్టం. ఇలా ఐదింటిని మూర్తిభవించిన నిత్యము గౌరవింపదగిన వ్యక్తిగా నాకు ఎల్లవేళలా వారు భాషిస్తుంటారు. ఇక వారు ఈ రచించినటువంటి వేరువేరు వ్యాసాలు ఏదైతే ఉన్నాయో వాటిలో చాలా లోతైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అధ్యక్షులు వారు ఒక మాట అన్నారు, ఏమంటే దాంట్లో జ్యోతిర్నాట్యం అనేటువంటిది ప్రత్యేకంగా ఉంది, దాని మీద పిహెచ్డీ చేసేలా ఏర్పాటు చేయాలి అని. అయితే నాకు అనిపించింది ఏంటంటే అదేదో పక్షపాతం అనిపించింది. అంటే నా ఎందున్న ప్రేమతో ఆ మాట అన్నారు అనిపించింది. ఎందువల్లంటే దాంట్లో ఉన్న 48 వ్యాసాలు కూడా ప్రతి వ్యాసము ఓ పిహెచ్డీకి తగినది. కాబట్టి ఆయా రంగములకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి అంశాన్ని కూడా ఒక పిహెచ్డి టాపిక్గా రూపొందించి చేసినట్లయితే మీరు 48 పిహెచ్డీలకి మూల పురుషులుగా రూపొందుతారు అనే భావన నాకు కలిగింది. నూతన అంశముగా మన కుటుంబరావు గారు పేర్కొన్నారు. చాలా 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 బాగుంది. ఇక్కడ విశేషం ఏంటంటే జ్ఞానం అనేది ఏకాత్మకం అండి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ప్రాచీన కాలంలో ఈ జ్ఞానము యొక్క ఏకస్వరూపాన్ని గుర్తించేవారు. అందుకనే ఏ వ్యక్తి అయినా సరే విద్యావంతుడు అంటే ఎప్పుడనేవారంటే వేదాంగములందు వేదాంతములందు నిష్ణాతులైనప్పుడు మాత్రమే అంటూ ఉండేవారు. చిత్రం తర్కశాస్త్రం చదువుకుంటే ఏమవుతుంది అంటే గాడిదే పుడతారండి. ఇలా ఏం చేయాలట, వేదాంతం కూడా అధ్యయనం చేస్తేనే తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేసినందుకు వచ్చేటువంటి గాడిదలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, శాస్త్రము జ్ఞానము అనేటువంటి దాని యొక్క సమగ్రతను ఆలోచన చేయాలే తప్ప దేనికనే గొప్పది అని భావన చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, వర్తమాన కాలంలో చెవి డాక్టర్ గారు ఓ మంది వేస్తారు, దానివల్ల కన్ను పాడైపోతుంది. కన్ను డాక్టర్ గారు ఇంకో మంది వేస్తారు, దానివల్ల కాలు పాడైపోతుంది. అంటే ఇక్కడ వ్యక్తి అనేటువంటి విధానం కాకుండా ఈ విభజన అనేటువంటి విధానం లోకంలో ఇబ్బందికి కారణమవుతుంది. అందుకని మన గ్రంథంలో ఏం చేశారంటే వేరు వేరు శాస్త్రములకు సంబంధించినటువంటి సమన్వయాత్మకమైన వ్యాసములు చాలా ఉన్నాయి. చెబుతూ జ్యోతిశాస్త్రమైన దృక్పథం నేటి తరాల వారికి మార్గదర్శకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఒక విద్యను అధ్యయనం చేసిన తర్వాత ఆ విద్య గొప్పది అని అనుకుని తప్పదు కదండి. నేను చదువుకున్నది గొప్పది అనుకోకపోతే నేను చదువుకోలేను కదా. అందుకని నేను అనుకున్నది గొప్పది అనుకుని తక్కినవన్నీ పనికిరావు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎంత అసహ్యం అండి. ఎందుకని తనకి ఏది తెలియదో అది తక్కువది అని చెప్పడానికి తనకి అర్హత ఏముంది. కాబట్టి ఇక్కడ అన్నిటికీ సంబంధించినటువంటి అవగాహన లేకపోతే సామాజికంగా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంది. ఒక అల్లోపతి వైద్యుడు, వాళ్ళ తాతగారు హోమియోపతి వైద్యుడు. తాతగారి మీద ఎందుకో పాపంగా ఉన్నట్టు చిన్నప్పుడు ఏదో కొట్టుంటారు. అందుకని ఈయన ఎల్లోపతి వైద్యుడు అయిన తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే హోమియోపతి చేసుకుంటే చచ్చిపోతారండి. హోమియోపతి చేసుకుంటే చచ్చిపోతారనే విషయాన్ని హోమియోతో ఏ సంబంధము లేని తాను చెప్పడం ఎంతవరకు రైట్. అలాగా ఆయుర్వేదం వారేమో ఎల్లోపతిని తిట్టి, ఎల్లోపతి వారేమో ఆయుర్వేదాన్ని తిట్టి
మధ్యలో ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే రోగి ఇబ్బంది పడుతున్నాడు. అలాగా మనకు సామాజికంగా తనకు ఏ విషయములందైతే అవగాహన లేదు దాన్ని నిందించేటువంటి స్వభావం ఉన్నటువంటి వర్తమాన సమాజంలో అన్నిటికి సంబంధించినటువంటి అవగాహన నేర్చుకోవాలి, అన్నిటికి సంబంధించిన అవగాహన ఉండాలి అనేటువంటి విషయాల్లో ఈ పుస్తకం మనకు మార్గదర్శకంగా ఉంది. అంటే మన ఆలోచన సరళిని ఎలా వినియోగించుకోవాలో మనకి ఇది నేర్పుతోంది. ఆ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు మన సీతారామ శాస్త్రి గారు మన వారి జన్మదినోత్సవం కూడా కాబట్టి వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఈ రచనలు ఇలా ఉండిపోవడమే కాకుండా వాటిలో నూతనమైనటువంటి ఈ అంశాలన్నీ కూడా పరిశోధింపదగినవి అనే విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఆనంద స్వరూపులందరికీ వందనాలు. మా నరసింహం గారు ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు.